వెల్కమ్ టు మెగానన్ టీవీ. బన్నీ టాపిక్. పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధభేరి మోగుతుందా? అగ్రరాజ్యం అమెరికా, మొండి దేశం ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా తన భారీ యుద్ధ నౌకలను మోహరిస్తుంటే ఇరాన్ తన వేలు ట్రిగ్గర్ మీదనే ఉందని హెచ్చరిస్తుంది. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు ఇరాన్ను మ్యాప్ నుంచి తుడిచివేస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అసలు ఈ హై వోల్టేజ్ డ్రామా ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రస్తుతం గల్ఫ్ రీజియన్లో పరిస్థితి తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవైపు ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని చెబుతూనే మరోవైపు తన సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇరాన్ వైపు ఒక భారీ యుద్ధ నౌకల సమూహం, ఒక బిగ్ ఫ్లోటిల్లా కదులుతుందని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమేనా, లేక భారీ దాడికి సంకేతమా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ ఉద్రిక్తతల్లో ప్రధాన ఆకర్షణ విధ్వంసకర యుద్ధ నౌక USS అబ్రహం లింకన్. ఇది సాదాసీదా నౌక కాదు, సముద్రంపై కదిలే ఒక మృత్యువు. ఈ ఒక్క నౌక మొత్తం ఇరానియన్ సైన్యాన్ని ఒంటరిగా నాశనం చేయగలదని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు లక్ష్యాన్ని గురితప్పకుండా కొట్టే క్షిపణులు, నీటిపైన లోపల శత్రువును వెంటాడే వేటగాళ్లు, భూమి, ఆకాశం, నీరు ఇలా ఎక్కడి నుంచైనా ఇరాన్ గుండెల్లో నిద్రపోయేలా దాడి చేసేందుకు ఈ స్ట్రైక్ గ్రూప్ సిద్ధంగా ఉంది. అమెరికా ఇంతలా కవ్విస్తున్నా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మా వేళ్లు ఇంకా ట్రిగర్ పైనే ఉన్నాయి అంటూ ఇరాన్ సైన్యం కౌంటర్ ఇస్తుంది. ఇటు ఇజ్రాయెల్ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అమెరికా ఇంకా అధికారికంగా ఇజ్రాయెల్కు తన కార్యాచరణను వెల్లడించకపోయినా తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పరిస్థితి చూస్తుంటే ప్రేమ యుద్ధంలో ప్రతిదీ న్యాయమే అన్నట్లుగా ఉంది తప్ప శాంతి దిశగా అడుగులు పడడం లేదు. అత్యంత విధ్వంసకర యుద్ధనౌక USS అబ్రహం లింకన్ ఇరాన్ సముద్రంలో ఉంది. ఇది మొత్తం ఇరానియన్ సైన్యాన్ని ఒంటరిగా నాశనం చేయగల శక్తి కలిగిందని చెప్తున్నారు. దీంతో పాటు గైడెడ్ మిసైల్, క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, జలంతర్గాములు, ఇతర నౌకలతో కూడిన స్ట్రైక్ గ్రూప్ ఉందని తెలుస్తుంది. యుద్ధం జరిగితే భూమి, సముద్రం లేదా ఆకాశం నుండి ఎక్కడి నుండైనా శత్రువుపై USS అబ్రహం లింకన్ విధ్వంసకర దాడిని ప్రారంభించగలదు. దీన్ని చూసుకొనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను మ్యాప్ నుంచి తుడిచేస్తామని అంతకుముందు బెదిరించారు. దీనికి తోడు అమెరికా ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో అధ్యక్షుడు మాట్లాడిన మాటలు కూడా ఇరాన్పై యుద్ధాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయి. ఇరాన్ వైపు అమెరికా సైనిక దళం కదులుతుందని ఆయన అందులో అన్నారు. విలేకరులతో మాట్లాడిన రికార్డింగ్లో ఇరాన్ వైపు కదులుతున్న పెద్ద ఫ్లోటిల్లా, ఆర్మడా, భారీ శక్తి గురించి మాట్లాడడం స్పష్టంగా వినిపిస్తుంది. అయితే ఆయన ఇరాన్పై దాడి గురించి మాత్రం ఏం చెప్పలేదు. అమెరికా యుద్ధ నౌకలు, విమాన వాహక నౌక దాడి బృందం మధ్య ప్రాచుర్యానికి చేరుకోనున్న నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయని రైటర్స్ చెప్పింది. అయితే ప్రస్తుతానికి తమ సైన్యాన్ని మాత్రమే అక్కడికి పంపిస్తున్నామని, వాషింగ్టన్ నిశితంగా పరిశీలిస్తుందని, ఇరాన్ చర్యల్ని బట్టి పరిస్థితి మార్చవచ్చని అమెరికా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. అయితే అమెరికా తన నిర్ణయాన్ని ఆ దేశానికి ఇంకా చెప్పలేదని, త్వరలోనే చర్చిస్తామని అంటుంది. అత్యంత శక్తివంతమైన USS అబ్రహం లింకన్ విమాన వాహక నౌక ఇప్పుడు ఇరాన్ జలాల్లో ఉంది. ఇది ఒకసారి వందలాది యుద్ధ విమానాలను, క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉంది. ఇరాన్ను ప్రపంచ పటం నుంచి తుడిచివేస్తామని గతంలో ట్రంప్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు ఆర్మాడా కదలికలతో వాస్తవ రూపం దాల్చుతాయని అన్న భయం మొదలైంది. అమెరికా చర్చల గురించి మాట్లాడుతున్నా ఇరాన్ మాత్రం తన రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసుకుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. అధ్యక్షుడు ట్రంప్ విలేకరులతో మాట్లాడిన రికార్డింగ్లో భారీ సైనిక శక్తి తరలింపు గురించి చెప్పడం అమెరికా యుద్ధానికి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేస్తుంది. ఇజ్రాయిల్ కూడా యుద్ధానికి సిద్ధం కావడం ఈ ఉద్రిక్తతను మరింత పెంచుతుంది. అమెరికా తదుపరి అడుగు ఇరాన్ చర్యలపైనే దాడి ఉంటుందని వాషింగ్టన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే ప్రస్తుతానికి తమ సైన్యాన్ని మాత్రమే అక్కడికి పంపిస్తున్నామని వాషింగ్టన్ నిశితంగా పరిశీలిస్తుందని, ఇరాన్ చర్యల్ని బట్టి పరిస్థితి మారవచ్చని అమెరికా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. అయితే అమెరికా తన నిర్ణయాన్ని ఆ దేశానికి ఇంకా చెప్పలేదని త్వరలో చర్చిస్తామని అంటున్నారు. గల్ఫ్ తీరం ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారింది. వెయిట్ అండ్ వాచ్ అన్న ధోరణిలో అమెరికా ఉంటే డూ ఆర్ డై అన్నట్లుగా ఇరాన్ సిద్ధమవుతుంది. మరి ఇరాన్ చర్చలకు వస్తుందా లేక అగ్రరాజ్యం తన యుద్ధ నౌకలకు పని చెబుతుందా అన్నది వేచి చూడాలి.